మున్సిపాలిటీ పరిధిలో చెన్నారెడ్డి కాలనీ సమీపన మోహన్స్వామి గుడి ఎదురుగా దరిదాపు 200 ఇండ్లు 180 నుంచి 200 ఇండ్లు 4 సంవత్సరాల కిందట నిర్మించడం జరిగింది. పులివెందుల్లో మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ప్రాంతంలో డ్రైనేజీలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో డ్రైనేజీలు లేవు, వర్షాలు పడతా రోడ్లు లేవు, చాలా ఇబ్బంది పడతా అని ఈ ప్రాంత ప్రజలు మున్సిపల్ కమిషనర్ దృష్టికి మా దృష్టికి తేవడం జరిగింది. మేమంతా పొద్దున్నే కమిషనర్ వచ్చి మేము అంత తిరిగితే ఈ పరిస్థితి చూసినాక మాకే జాలేస్తుంది. ఈ వర్షంలో వీళ్ళు ఇంత ఇబ్బంది పడి బతుకుతున్నారంటే అసలు పులివెందుల్లోనూ మనం ఉండామా లేవా అనే బాధతో కమిషనర్ కూడా సార్ మీరు ఖచ్చితంగా డ్రైనేజీలు వేపియాలా, ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలని చెప్తే 15th ఫైనాన్స్లో ఒక 50 లక్షల నుంచి 70 లక్షల వరకు టెండర్లు పెట్టి ఒక 15 రోజు నుంచి 20 లోపల ఈ ప్రాంతంలో డ్రైనేజ్ మొదలు పెడతామని చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో కూడా లాస్ట్లో ఈ ప్రాంతానికి 7 కోట్ల వరకు టెండర్లు పెట్టడం జరిగింది. అప్పుడు ఫడా ఫండ్స్ నిధులు బిల్లులు లేట్ అవుతా ఉద్దేశంతో కొంత కాంటాక్ట్ చేసి ముందు రాక అది క్యాన్సర్ కూడా జరిగింది. మేము కూడా ఈ 70 లక్షలతో కాకుండా మా తెలుగుదేశం ఎంపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కానీ కొంతమంది మా దేవాలు తీసుకుపోయి అక్కడ ఫండ్స్ తీసుకురావడము, మా ఇన్ఛార్జ్ రవీంద్ర దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం దృష్టికి పోయి కొంత నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి డ్రైనేజ్ రోడ్లు ఖచ్చితంగా నిర్మిస్తామని అందరి సహకారంతో ఈ ప్రాంతంలో రోడ్లు డ్రైనేజీలు చేస్తామని తెలియజేస్తున్నాం.